హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏంటంటే టమాటా అండ్ కొత్తిమీర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను. సో ముందుగా అయితే ఫ్రెష్ టమాటాలని తెచ్చేసుకొని కడిగి పెట్టేసుకొని దాంట్లో ఏమైనా పాడైపోయిన టమాటాలు ఉంటే సైడ్కి తీసి పెట్టేసుకోవాలండి. ఒకటే కదా అన్ని టమాటా వేస్తే కర్రీ మొత్తం పాడైపోయే ఛాన్స్ ఉంది. ఆ పచ్చడి మొత్తం పాడైపోయిన స్మెల్ అయితే వస్తుంది. సో ముందుగా అయితే కొత్తిమీర 3 కట్టలను అయితే మేము ఫ్రెష్గా ఉంది అనుకుంటున్నారు కదా, మాకు పండించే వాళ్ళు తెచ్చి అమ్ముతారనమాట. అందువల్ల ఫ్రెష్ అండ్ కాస్ట్ కూడా మాకు తగ్గించి పడుతున్నాయండి. ఒక్క కట్ట అయితే 10 రూపీస్ పడుతుంది. అలాగే 3 కట్స్ అయితే 3 కట్టలు 20 రూపీస్ మాత్రమే పడుతుంది. మీకు ఒక్కొక్క కట్ట 20 అండ్ 30 కూడా పడవచ్చు. ఎందుకంటే షాప్ వాళ్ళు మీకు అమ్ముతారు అండ్ ఫ్రెష్ కర్రీ కూడా దొరకపోవచ్చు. సో ముందుగా అయితే నేను ఒక ఖాళీ ఉన్న కళాయిలో లేదా స్టీల్ గిన్నెలో నేను టమాటా ముక్కల్ని అలాగే కొత్తిమీర 3 కట్టల్ని కడిగి పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టి మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. ఆ వాటర్ని అయితే యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే టమాటా ముక్కలు వాటర్ అనేది మగ్గ పెట్టేటప్పటికి వాటర్ అయితే యాడ్ అయిపోతుంది. దీంట్లో కొద్దిగా కల్లుప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ అయితే యాడ్ చేస్తే టేస్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది అంటారండి. సో అందుకని కల్లుప్పుని అయితే యాడ్ చేసేసుకోవాలి. కల్లుప్పుని యాడ్ చేసి మూత పెట్టుకొని ఆవిరి బయటకు రాకుండా ఉడక పెట్టేసుకోవాలండి. సో స్టీల్ దీంట్లో వేస్తే అడుగు పడుతుంది కనుక అడుగు పట్టకుండా అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మగ్గ పెట్టేసుకుంటే సో ఫైనల్గా వీడియోలో అయితే మీకు నేను వీడియో తీస్తున్నప్పుడు ఆవిరైతే వచ్చేసిందండి వీడియోలో, ఎందుకంటే ఆవిరి ఫోన్ కెమెరా మీద పడడం వల్ల ఇలా మీకు కనిపిస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మగ్గ పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ దీనికి పోపు కోసం అయితే ఎండుమిరపకాయలు చూసారా, మీకు కారంకి తగినంత ఎండుమిరపకాయలను అయితే తీసేసుకోవాలి. మాకు కొద్దిగా కారం ఎక్కువగా ఉండాలి కనుక మేమైతే కొద్దిగా ఎక్కువ అయితే తీసేసుకున్నాము. లేదు కారం తగ్గించి ఉండాలి అనుకునే వాళ్ళు కొద్దిగా అయితే తీసేసుకొని నేను చూపించిన విధంగా ఆయిల్ వేయకుండా వేయించుకోవాలన్నమాట. సో చూస్తున్నారా, ఇలా వేయించుకోవడం వల్ల ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది మనకి బయటకు వస్తుంది. సో పచ్చివి వేసినా పర్లేదు, కానీ ఎండుమిర్చి ఫ్లేవర్ బయటికి రావాలి అంటే ఈ విధంగా వేయించుకోవాలి. సో ఫైనల్గా అయితే మనం టమాటా అండ్ కొత్తిమీరని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాం కదా, అది చల్లగా అయిపోయినంత వరకు ఉంచి గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని అయితే ఒక సైడ్ పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. పోపుకు కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా శనగపప్పు, మినపగుళ్ళు, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే ధనియాలు, కరివేపాకు, జీలకర్ర అండి. సో వెల్లుల్లి రెబ్బలు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో పోపునైతే నేనైతే పెట్టాను, ఒక్కొక్క విధంగా తీయాలి అంటే కుదరలేదండి. సో ఫైనల్గా అయితే ఎండుమిరపకాయ ముక్కల్ని అయితే వేయించుకుంటున్నాను. సో ఎరుపు రంగు వచ్చేంత వరకు అయితే మనం పోపుని వేయించుకోవాలి. ఎంత వేగంగా వేయిస్తే అంత బాగుంటుందన్నమాట. ఎంత ఎరుపుగా వేయిస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకుంటారేమో చాలామంది. పచ్చడికి అయితే ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఆయిల్ తగ్గిస్తాము అనుకుంటే 2 రోజుల్లో పాడైపోతుంది. సో ఆయిల్ ఇంత ఉంటుంది కదండి. ఇదైతే అస్సలు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆయిల్ అయితే ఎలా ఇంకిపోతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫైనల్గా అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని పోపులో వేసేసుకోవాలండి. ఆయిల్ ఇంకా ఎక్కువగా ఉంది అని చూస్తున్నారు కదా, చెప్పాను కదండి ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో నేను వీడియో ఎండ్ అయ్యేలోపు ఆయిల్ అయితే ఎలా కరిగిపోతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచేసుకుంటే ఆయిల్ అనేది ఇంకిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే నేను చెప్పిన రెసిపీ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వెంటనే ట్రై చేయండి, ఇంకెందుకు ఆలస్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.